హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రెండు మంచి డ్రింక్ రెసిపీస్ చూపించబోతున్నాను. అవి కోవా రోజ్ మిల్క్ షేక్ ఇంకా రోజ్ మిల్క్, ఈ రెండు చూపించబోతున్నాను. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ కోవా రోజ్ మిల్క్ షేక్ చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చికోవా వేసుకోండి. దాన్ని ఇప్పుడు స్పూన్తో కొంచెం మెత్తగా మెదుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పొడవుగా ఉండే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 5-6 ఐస్ క్యూబ్స్, ఒక 3 టేబుల్ స్పూన్ రోజ్ సిరప్, కొద్దిగా కాచి చల్లార్చుకున్న పాలు, ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కోవా మిక్చరు, అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని మన ఇంట్లో మజ్జిగ కవ్వ ఉంటుంది కదా దాన్ని పెట్టి ఇలా గిలక్కొట్టుకోవాలి. మీ దగ్గర షేకర్ కప్ ఉంటే షేకర్ కప్లో కూడా షేక్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా అయినా చేసుకోవచ్చు. మంచిగా ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా షేక్ చేసుకొని ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. టేస్టీగా కోవా రోజ్ మిల్క్ షేక్ రెడీ అండి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫుడ్ ఫేమస్ ఉంటుంది. ఈ ప్రాంతానికి ఈ ఫుడ్, ఈ ప్లేస్కి ఈ ఫుడ్ అని చెప్పేసి. అలాగే రాజమండ్రిలో ఈ రోజ్ మిల్క్ షేక్ అనేది చాలా ఫేమస్. సో ఇది రాజమండ్రి స్టైల్లో చేసిన కోవా రోజ్ మిల్క్ షేక్ అండి. పైన గార్నిష్ కోసం కొద్దిగా కోవా ఇంకా బాదం పప్పు పలుకులు వేసి సర్వ్ చేసేసుకోవడం. టేస్టీగా కోవా రోజ్ మిల్క్ షేక్ రెడీ. నెక్స్ట్ రోజ్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దాని కింద తీసుకున్నాం కదా బౌల్, అదే తీసుకొని దాంట్లో ఒక 5-6 ఐస్ క్యూబ్స్, ఒక 3 టేబుల్ స్పూన్ రోజ్ సిరప్, కాచి చల్లార్చుకున్న పాలు, 1 టేబుల్ స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలు వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మజ్జిగ కవ్వం పెట్టి బాగా గిలక్కొట్టుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలాగా షేక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే రోజ్ మిల్క్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.